గైస్ వెల్కమ్ టు గోవా వ్లాగ్ పార్ట్ 2. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. ఈ హోటల్లోనే మేము దిగింది. ఇక్కడ మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి పోయినా ఫుడ్ అయితే అంత బాగాలేదు. సో పక్కనే హోటల్ ఉంటే అక్కడే తింటున్నాం 3 days నుంచి. దొంగపొక్కు పనులుగా మేమంతా టిఫిన్ తిన్నాము. ఇక్కడ ఒక్కడే కావాలని మెల్లగా ఆర్డర్ ఇచ్చుకుని వేరే తింటుండు. ఫ్రెష్ అయిపోయి క్రూజ్ షిప్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో కలర్ఫుల్ స్ట్రీట్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోతాం. సో గోవాకి వచ్చినప్పుడు కలర్ఫుల్ స్ట్రీట్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అది. వచ్చేసినాం క్రూజ్ షిప్ దగ్గరికి. మా వాడైతే ఆధార్ వెరిఫికేషన్ గురించి కనుక్కోవడానికి వెళ్ళాడు. సో వెరిఫై చేసుకున్నాకనే మనకు లోపల పంపిస్తారు అనమాట. సో ఆధార్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. సో ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ ప్యాసింజర్స్ కన్నా సెక్యూరిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము చిన్న షిప్ ఎక్కినాం. ఇదేంటంటే అక్కడ పెద్ద షిప్ దగ్గరికి వెళ్ళడానికి చిన్న షిప్ అనమాట. ఫస్ట్ ఇక్కడికి వెళ్తే నెక్స్ట్ అక్కడికి తీసుకెళ్తారు. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్క షిప్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్క షిప్లో కసినో ఉంటుంది, ఒక్కొక్క షిప్లో గేమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే షిప్లో కసినో ఉంటుంది, డ్రింక్స్ ఉంటాయి అన్లిమిటెడ్, అండ్ ఫుడ్ ఉంటుంది. సో దాని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంట్లోకి మనం వెళ్ళబోయేది ఇప్పుడు. ఇది ఇక్కడ కొంచెం ఫేమస్ అనమాట, మెజెస్టిక్ ప్రైడ్ కసినో. ఇందులో మొత్తం 3 floors ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కసినో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మొత్తం మనకు డ్యాన్స్ షోస్ అండ్ డ్రింక్స్ ఉంటాయి. అండ్ థర్డ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ ఉంటుంది. అండ్ మొత్తం టాప్లో మనకు స్నాక్స్ ఉంటాయి అనమాట. పిజ్జా, దోశ అన్ని ప్రతి దొరుకుతుంది అక్కడ. మా వాడికి ఆగట్లేదు, అందరినీ దొబ్బుకుంటూ వచ్చేస్తున్నాడు ఎప్పుడు లోపల పోదామని చెప్పేసి. సో లోపల ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఫుడ్, డ్రింక్స్ అన్నీ అన్లిమిటెడ్, స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. మేము వచ్చేటప్పటికే డ్యాన్స్ షో స్టార్ట్ అయిపోయింది. కసినో అయితే మీకు చూపించలేము, ఎందుకంటే అక్కడ ఫోన్ అలో లేదు. సో మేము అది షూట్ చేయలేకపోయాము. సో డ్రింక్స్ తీసుకొని ఇక్కడ 2 hours ఎంజాయ్ చేసి తర్వాత డిన్నర్కి వెళ్ళిపోతాం. ఇంకా కొద్దిగా స్నాక్స్ తిందామని వచ్చేసినాం. చూస్తే ఇక్కడ బర్గర్ కనబడింది. సో బర్గర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ బేల్పూరి, పిజ్జా, పాస్తా అండ్ మసాలా దోశ ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ చూడాలి అవి కూడా. మీరు స్లో మోషన్ చేయకండి, వాడు చేస్తే స్లో మోషన్ అవుతుంది. ఇది షిప్ టాప్లో. సో ఇక్కడ మొత్తం స్నాక్స్ ఉంటాయి అన్నమాట. సో స్నాక్స్ అయితే తినేసినాం. నెక్స్ట్ మళ్ళీ డ్యాన్స్ షోస్ చూడాలి. ఆ తర్వాత డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం. స్నాక్స్ తినేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయినాం. ఇంకా డ్యాన్స్లు ఇవన్నీ పక్కన పెట్టి డిన్నర్ స్టార్ట్ చేసినాం. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, మొత్తం చూపిస్తా చూడండి.
సో డిన్నర్ అయిపోయింది, ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోవాలి. రేపు హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలి. ఇది క్రూజ్ షిప్, ఇలా ఉంటుంది. పార్ట్ 1 చూడని వాళ్ళు చూడండి, ఛానల్లో ఉంది. సో ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం. సో బస్ స్టాప్కి స్టార్ట్ అయిపోయినాం. దొంగ ఫెలో ఇస్ దేర్ గో, వీడే దొంగ నా కొడుకు.